రాష్ట్ర హైకోర్టుల్లో విచారణ ముగిసి తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత దాన్ని వెలువరించేందుకు అత్యధికంగా 3 నెలలు మాత్రమే సమయం తీసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చారిత్రాత్మక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టుల్లో వాదనలు పూర్తయినప్పటికీ పలు కారణాలతో తీర్పుల వెల్లడిలో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంపై న్యాయ వ్యవస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపిన్ పంచోలిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కీలక చర్యలు చేపట్టింది. పౌరుల హక్కులను కాపాడడంతో పాటు న్యాయ ప్రక్రియలో పారదర్శకత, వేగాన్ని పెంచడమే లక్ష్యంగా అత్యున్నత న్యాయస్థానం పలు అంశాలపై హైకోర్టులకు స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. 2025లో జార్ఖండ్ హైకోర్టు వెలువరించిన ఒక తీర్పును వెబ్సైట్లో అప్లోడ్ చేయడంలో జరిగిన ఆలస్యంపై దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ వ్యవస్థను సంస్కరించేలా ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ముఖ్యంగా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశాల్లో మరింత వేగంగా స్పందించాలని, ఇలాంటి కేసుల్లో 3 నెలల కంటే ముందే తీర్పులను ఆశిస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. నిందితుల, ఖైదీల బెయిల్ దరఖాస్తులపై విచారణ జరిపిన రోజే తీర్పులు ప్రకటించడం ఎంతో ఆదర్శనీయమని, ఒకవేళ అనివార్య కారణాల వల్ల తీర్పు రిజర్వ్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా మర్నాడే దాన్ని వెలువరించాలని ఆదేశించింది. బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువడిన రోజునే ఆ ఉత్తర్వుల ప్రతులను జైలు అధికారులకు వెంటనే పంపించేలా కఠిన నిబంధనలు అమలు చేయాలని పేర్కొంది. దీనివల్ల విచారణలో ఉన్న ఖైదీలకు బెయిల్ లభించిన అదే రోజున లేదా సాంకేతిక కారణాలు ఉంటే కనీసం మరుసటి రోజైనా జైలు నుండి విడుదల చేసేందుకు వీలవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అలా ట్రయల్ కోర్టులు ఈ నిబంధనలను పాటించిన వెంటనే ఆ విషయాన్ని సంబంధిత రాష్ట్ర హైకోర్టులకు నివేదిక రూపంలో తెలియజేయాలని ఆదేశాల్లో పొందుపరిచింది. న్యాయ ప్రక్రియలో జాప్యాన్ని నివారించేందుకు, పారదర్శకతను పెంచేందుకు వీలుగా హైకోర్టుల వెబ్సైట్లలో తగిన మార్పులు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇకపై కేసు వాదనలు ముగిసి తీర్పు తేదీని రిజర్వ్ చేస్తే ఆ వివరాలను హైకోర్టు వెబ్సైట్లో స్పష్టంగా, బహిరంగంగా వెల్లడించాల్సుంటుంది. ఒకవేళ తీర్పు రిజర్వ్ చేసిన 3 నెలల కాలపరిమితిలోగా దానిని వెలువరించకపోతే ఆ విషయాన్ని రిజిస్ట్రార్ జనరల్ వెంటనే సంబంధిత హైకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకువెళ్లాలి. ఆ సమయంలో సదరు తీర్పును వెలువరించేందుకు చీఫ్ జస్టిస్ గరిష్టంగా మరో 2 వారాల అదనపు సమయాన్ని మాత్రమే ఇవ్వొచ్చని, అప్పటికీ తీర్పు రాకపోతే ఆ కేసును పూర్తిగా మరొక బెంచ్కు కేటాయించాలని ఆదేశించింది. కోర్టులో తీర్పు చెప్పే సమయంలో కేవలం అమలు చేయాల్సిన భాగాన్ని మాత్రమే ఓపెన్ కోర్టులో వెల్లడించాలని, తీర్పునకు గల సంపూర్ణ కారణాలతో కూడిన పూర్తి కాపీని 7 రోజుల్లోగా అధికారిక వెబ్సైట్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలను ఆయా హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్స్ వెంటనే తమ చీఫ్ జస్టిస్ల ముందుకు తీసుకువెళ్లి వారి పర్యవేక్షణలో వెబ్సైట్లలో తగిన మార్పులు చేస్తూ ఖచ్చితంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.